జగన్ పాలనతో విసిగెత్తిన ప్రజలు చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొండబాబు బీజేపీ నగర అధ్యక్షులు గట్టి సత్యనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణతో కలిసి స్థానిక 24వ డివిజన్లో ఇంటింట ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తంగెళ్ల ఉదయ్ కుమార్ ని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ 5 ఏళ్లు జగన్ పాలనతో విసిగి వేసారిన ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారన్నారు. వైసీపీకి ఓటేస్తే విధ్వంసమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను అమలు చేసి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటుందని, వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని, కాకినాడ నగరాన్ని వైసీపీ పాలకులు విధ్వంసం చేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో సామాన్య ప్రజలకు రక్షణ లేదని, వైసీపీ పార్టీకి ఓటు వేస్తే విధ్వంసానికి, అరాచకానికి, అవినీతికి ఓటు వేసినట్లేనని, త్వరలో జగనన్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి విజయం చేకూర్చి కాకినాడ నగర అభివృద్ధికి పునాదులు వేయాలని వారు కోరారు. ఈరోజు ఎలక్షన్ నిమిత్తం ఓట్లు అభ్యర్థించడం కోసం 24 వార్డులు పర్యటిస్తున్నాం. ఆ సందర్భంగా 24 వార్డులో ఈరోజు ఆనాడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏం చేయలేదండి. ఇక్కడ చేయలేదు కదా. కొన్ని పనులు మేము ప్రారంభించినవి కూడా పూర్తి చేయలేకపోయారు. ఈ రోజున ఉదాహరణ చెప్తాను. ఇక్కడ అన్నంగాడి సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ తెలుసు, అన్నంగాడి చెరువు తెలుసు మీకు, ఉట్టి చెరువు ఉండేది అక్కడ. ఆ రోజు అడిగారు కొండబారు ఇక్కడ పార్క్ డెవలప్ చేసి వాకింగ్ ట్రాక్ ఇస్తే మేము ఇక్కడ వాకింగ్ చేసుకుంటాం, ఒక మంచి వాతావరణం తీసుకురామంటే ఆ రోజు చుట్టూ ప్రారి గోడ కట్టించి వాకింగ్ ట్రాక్ ఇచ్చి మధ్యలో బుద్ధుడి విగ్రహం పెట్టాం ఆ చెరువు మధ్యలో. ఎందుకంటే అమరావతి వెళ్ళే దారి, అమరావతికి వెళ్ళే విజయవాడ దారి అని చెప్పి బుద్ధుడి విగ్రహం కూడా పెట్టాం. తర్వాత రోడ్డు ద్వారా చాలామంది పాకలు వేసుకుని ఉంటే వాళ్ళందరినీ ఖాళీ చేయించి పట్టాలు వేరే చోట ఇచ్చి అదంతా కూడా సుందరంగా చేయాలనుకున్నాం. మేము ఓడిపోయామండి, అధికారం పోయిందండి. ఆ రోడ్డు వార స్థలం 1500 గజాలు నాదని చెప్పి ఒక డాక్యుమెంట్ పట్టుకుని వచ్చాడు ఒకడు, ఒక వ్యక్తి. వెంటనే ఇక్కడ వాళ్ళందరూ చెప్తే నేను వచ్చి దాన్ని అడ్డుకున్నాను. మీ మీడియా కూడా వచ్చింది ఆ రోజు, మీ మీడియా వాళ్ళు కూడా వచ్చారు. అది అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే అధికారం 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పార్కుని డెవలప్ చేయాలి, అలాగే ఉంది. చూడండి ఎంత దారుణం అండి. అదేవిధంగా పేదవాళ్ళందరూ కూడా ఇదివరకు గతంలో ఇచ్చిన పట్టాలు ఇవన్నీ కూడా పేదవాళ్ళు ఉండి ప్రాంతం, అది హౌసింగ్ బోర్డులో పట్టాలు ఉండిపోయినాయి. ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది, 1 టైం సెటిల్మెంట్ ఓటీఎస్ అని పేరుతో మీరు 20,000 కడితే చాలు పట్టా మీ చేతికి ఇచ్చేస్తాం, ఆ పట్టా తీసుకుంటే మళ్ళీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు, బ్యాంకులో పెట్టుకోవచ్చు అని చెప్పి 20,000 కట్టించి తీసుకున్నారండి. వాళ్ళు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు పట్టుకుని బ్యాంక్ వెళ్తే ఇది ఎందుకు పనికిరాదు, ఇది 4 గీసుకుని పని చేయదని చెప్పేసి ఏ ఒక్కరికి కూడా వాల్యూ లేకుండా చేశారు ఆ పట్టాన్ని. గతంలో పట్టా ఉన్నదాన్ని గౌరవంగా ఇంకోళ్ళకి అమ్ముకునేవారు చేసుకునేవారు. ఆ పట్టా దేనికి చెల్దంటున్నారంటే అదో మోసం. ఎంత పెద్ద మోసం అంటే, అదేవిధంగా చాలామంది ₹1,00,000 ఇల్లు కట్టారు ఇక్కడ కిట్కో ఇల్లులకి, ఆ ఇల్లు ఇవ్వలేదు, అది మోసం. సరే కొంతమందికి ఏం చేశారంటే ₹1,00,000 కట్టిన వాళ్ళకి మీకు ఇల్లు ఇస్తానని చెప్పి కొమ్మరిగిల్లు ఇల్లు ఇచ్చి ఈ ₹1,00,000 కట్టిన ₹1,00,000 8 సంవత్సరాల తర్వాత ఉట్టి ₹1,00,000 ఇచ్చారు వీళ్ళకి. ఏంటి దానికి వడ్డీ అంతా పోయింది, ఎంత వడ్డీ. ఆ విధంగా ప్రజలకి ఓ పక్కన చూస్తే పెన్షను, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేస్తున్నారు, ఇల్లు ఉందని పెన్షన్ తీసేస్తున్నారు. ఇల్లు లేకుండా ఎవరు ఉంటారండి, ఇల్లు ఉందని పెన్షన్ తీస్తారు. అమ్మఒడేమో ఒక పిల్లడికి ఇస్తున్నారండి, అందరికి ఇవ్వట్లేదని చెప్పారు. ఈరోజు ఒక పిల్లడికి ఇస్తున్నారు, ఇద్దరున్నే ఒకరికి ఇస్తున్నారు, ముగ్గురుంటే ఒకరికి ఇస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారం అయిపోయిందండి. కరెంట్ బిల్లు పెంచుతారు, ఇంటి పన్ను పెంచుతారు, చెత్త మీద పన్ను వేసి భారం అయిపోయింది. ప్రభుత్వం నిత్యావసరాల రేటు పెరిగిపోయింది, అందరూ బాధపడుతున్నారు ఈ రోజున. అందుకే వాళ్ళు ధైర్యం చెప్తున్నాం ఈ రోజున. సూపర్ 6 ఏదైతే మా హామీ పత్రం ఉందో అది చూపించి, అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ₹15,000 ఇచ్చి చదివిస్తామని చెప్పి ధైర్యం చెప్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే 18 సంవత్సరాలు నిన్న ప్రతి అక్క చెల్లికి కూడా ₹1,500 వస్తుంది నెలకి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు గ్యాస్ సిలిండర్ రేటు పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ,
అదేవిధంగా ఈరోజు బస్సు రేట్లు పెరిగిపోవడం వల్ల ఊరు ప్రయాణం చేయడం కూడా ఇబ్బంది పడుతున్నారు మహిళలందరూ కూడా. అమ్మవారింటికి వెళ్ళాలన్నా, అత్తవారింటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా పండుగ టైంలో ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఆడబిడ్డలందరికీ కూడా ఈరోజు బస్ ఫ్రీ. అదేవిధంగా చాలామందికి ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలే లేవు. వాలంటీర్ ఉద్యోగం తప్ప ఏ ఉద్యోగం లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఉద్యోగ భద్రత కల్పించడం కోసం మా ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి ఈరోజు మనం ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఒకే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఖాళీగా ఉంటే ఎవరన్నా ఉద్యోగాలు రాకపోతే ఆ పిల్లలకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇచ్చేలా కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము తప్పనిసరిగా ఓటేస్తాం బాబు, ఈ ప్రభుత్వం వల్ల మేము అందరూ కూడా పాడైపోయాం, నాశనం అయిపోయాం. అదేవిధంగా ఎస్సీలు ఉన్నారు ఇక్కడ ఎక్కువ. ఎస్సీ కార్పొరేషన్ తీస్తారు బాబు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చేవారు, ఆటో ఇచ్చేవారు, ఇన్నోవా కార్లు ఇచ్చారు అని చెప్పి ఎస్సీ కార్పొరేషనే లేకుండా చేస్తాడు. ఈరోజు మా నిధులన్నీ దుర్వినియోగం చేస్తారని వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే బీసీలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. బీసీ కార్పొరేషన్ తీసేశారు కొండబాబు గారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక లోన్లు ఇచ్చేవారు. ఆర్థికంగా బలపడ్డాం. బీసీ కార్పొరేషన్ తీస్తారు. అలాగే పక్కన పోతే ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీ కార్పొరేషన్ తీస్తారు, కాపులు ఉన్నారు, కాపు కార్పొరేషన్ తీస్తారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం మీద. డిసైడ్ అయిపోయారు ప్రజలందరూ కూడా. ఈరోజు ఈ రాష్ట్రంలో కాకినాడ ఒకటే కాదు, ఎక్కడ ఎలక్షన్ జరుగుతుంది అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన చోట సైకిల్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు ప్రజలు. ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో గ్లాస్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ బీజేపీ పార్టీ పోటీ చేస్తుందో కమలం గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఈ రాష్ట్రంలో రప్పించుకోవాలి, మనం బాగుపడాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం రాబోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నా.